ఇదే చాలామంది చేసే ఒక పెద్ద మిస్టేక్ అని చెప్పాలి. యూజువల్గా క్రికెటర్స్ అందరూ ఒక బ్యాట్ తీసుకున్నప్పుడు దాని లైఫ్ జస్ట్ 1 to 2 years ఉంటే సరిపోతుంది అనుకుంటారు. అదే టెన్నిస్ క్రికెట్ బ్యాట్ అయితే జస్ట్ 3-4 months ఉన్నా చాలు అనుకుంటారు. ఈ బ్యాట్స్ నేను తీసుకొని 5 years పైనే అవుతుంది. ఇప్పటికీ ఈ బ్యాట్స్ అయితే ఫుల్ ప్లేయింగ్ కండిషన్లో ఉన్నాయని చెప్పాలి. మీ బ్యాట్స్ లైఫ్ కూడా ఇలా ఎక్కువ కాలం రావాలంటే మీ నెక్స్ట్ 2 minutesని నాతో స్పెండ్ చేయండి. అసలు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది నేను చెప్తాను. యూజువల్గా చాలామంది ఆడేటప్పుడు బ్యాట్ పైన వాళ్ళ బాడీ వెయిట్ మొత్తం వేసేస్తూ ఉంటారు. ఇంకొంతమంది బ్యాట్ని గ్రౌండ్కి గట్టిగా హిట్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు అవుట్ అయినప్పుడు వికెట్స్ని కొట్టడం, మ్యాచ్లో 6 or 4 కొట్టినప్పుడు అపోనెంట్ వచ్చి అప్రిషియేట్ చేస్తున్న టైంలో బ్యాట్ టు బ్యాట్ని కొంచెం గట్టిగా కొట్టడం, విన్ అయినా లేదా ఓడిపోయిన మూమెంట్స్లో బ్యాట్ని గాల్లోకి ఎసరడం లేదా నేలకేసి గట్టిగా కొట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది రాళ్లతో ఆడుతుంటారు అప్పుడప్పుడు టైం పాస్కి. ఈ టెన్నిస్ క్రికెట్ బ్యాట్స్ని తీసుకెళ్లి కట్స్ బాల్తో ఆడుతూ ఉంటారు. ఇవి ఇంగ్లీష్ పిల్లో బ్యాట్స్ లాగా వీటిని నాకింగ్ కూడా చేస్తూ ఉంటారు. థ్రెడ్డింగ్ విషయానికి వస్తే ఏదో చిన్న సపోర్ట్ కోసం వేసుకోవాలి, అంతేగాని కొంతమంది వైర్తో థ్రెడ్డింగ్ని చాలా హార్డ్గా వేస్తూ ఉంటారు. అందుకే మోస్ట్ ఆఫ్ ది బ్యాట్స్ అక్కడి నుంచే బ్రేక్ అయిపోతూ ఉంటాయి. ఈ వాటర్ ప్రూఫ్ కాని బ్యాట్స్తో వాటర్తో తడుపుతూ ఉంటారు. ఇంకొంతమంది తడిసిన బాల్తో కూడా ఆడుతూ ఉంటారు. దీనివల్ల బాల్ అనుకున్న దానికంటే బ్యాట్కి చాలా హార్డ్గా తగులుతూ ఉంటుంది. అలానే ఈ బ్యాట్ తడిచిపోవడం వల్ల బ్యాట్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పటి వరకు చెప్పిన ప్రతిదీ కూడా మీరు 100% అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. వీటిలో ఏ ఒక్క రీజన్ వల్ల అయినా మీ బ్యాట్ చాలా త్వరగా ఇరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇప్పటి వరకు ఏం చేయకూడదో చూసాం, ఇప్పటి నుంచి ఏం చెయ్యాలో చూద్దాం.